వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా మెదక్ జిల్లా బీజేపీ నిర్వహించిన తిరంగ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా, మల్లేష్ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మెదక్ జిల్లాలోని అన్ని సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భారత సైన్యం మనందరినీ ప్రశాంతంగా ఉంచుతున్నందుకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన ఎండాకాలం సెలవులైనా కాలేజీ లేకపోయినా తిరంగా యాత్ర ఉందంటే వాళ్ళ యూనిఫామ్ గౌరవించి ఎన్సీసీ క్యాడెట్లు ఇక్కడికి వచ్చింది. నాకేంటిలే, నేనైతే పోలే కదా కాశ్మీర్కి, మా చెల్లెకైతే ఏం కాలేదు కదా అని నరేంద్ర మోడీ గారు అనుకుంటే ఇవాళ ఈ దేశం ఇంత సురక్షితంగా ఉండేది కాదు. అక్కడ ఒకటి చెప్పిండు, అన్న నా భర్త చచ్చిపోయిండు, నన్ను కూడా చంపమని AK-47 ఎదురుగా పోతే పోయి ఎవరో చెప్పన్నాడు చెప్పిందా చెల్లె? వాపస్ అప్పుడు వచ్చిందా? మ్యూజిక్ వినబడ్డదా? పాకిస్తాన్కి మంచిగా వినబడ్డదా? రీసౌండ్ వచ్చిందా? అప్పుడే మీ దగ్గర కూడా రీసౌండ్ రావాలి. రీసౌండ్ పోయిందా పాకిస్తాన్లకి? గట్టిగా పోయిందా? 25 మినిట్ ఎంతసేపు? 25 మినిట్ల మొత్తం వాడు 20 ఏళ్ల నుంచి కట్టుకున్న ఉగ్రవాదుల స్థావరాలన్నింటినీ ఏరికోరి ఎంతసేపట్ల ఇది మన సైనికుల యొక్క గొప్పతనం, మన సైనికుల యొక్క త్యాగం. దాంట్లో అమరుడు మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ కూడా తెచ్చిపోయాడు. మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ కూడా అమరుడైంది. మనందరి గర్వకారణం. 140 కోట్ల మంది ఈ దేశ ప్రజలు సైన్యానికి అండగా నిలబడ్డారని చెప్పడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతా ఇలా తిరంగా ర్యాలీ చేస్తా ఉన్నాం. దేనికోసం చేస్తా ఉన్నాం? ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఈ దేశంలో ఒక ఎన్నికైన ప్రభుత్వం ఉంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.